లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఈ క్రైస్తవం అనేది క్రైస్తవ బోధలు అనేవి మానవత్వానికి దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దేశానికి క్రిస్టియనిజంలో పుట్టి క్రిస్టియానిటీని బిలీవ్ చేసి 27 ఇయర్స్ తర్వాత ఈ మాట చెప్పారంటే ఇంత చూసారా మీరు ఇందులో? అసలు బైబిల్లో ఆడపిల్లలు ఎట్లా చదువుతున్నారో నాకు అర్థం కాదు, కానీ మగవాళ్ళని చదవాలంటే కూడా అసహించుకుంటారు. చాలా ఉన్నాయి డిఫరెన్స్. అసలు బైబిల్లో ఆడపిల్లలు ఎట్లా చదువుతున్నారో నాకు అర్థం కాదు, కానీ మగవాళ్ళని చదవాలంటే కూడా అసహించుకుంటారు. చాలా ఉన్నాయి డిఫరెన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వ్యాసుడి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని ఈరోజు మనం నేర్చుకుందాము. లాస్ట్ వీడియోలో మనం కానీ చూసినట్లయితే వ్యాసుడు చేసింది వ్యభిచారం కాదంటారా అనేసి ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. మీరు ఎవరైనా కానీ చూడలేదంటే ఆ వీడియో కానీ చూడండి, అప్పుడు ఈ వీడియో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి, ఈరోజు మన వీడియోలో వ్యాసుని తల్లి యొక్క జన్మ న్యాయమైనదేనా? ఈ వీడియోలోకి మనం వెళ్ళేక ముందుగా చూడండి, అనేక మంది దేశభక్తులు వచ్చేసి మన మీద చెడుగా దూషణలు ఆడుతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, మీరు గ్రంథాల్లో ఇటువంటి కార్యాలను పెట్టుకొని రాసుకొని మీరు దేశభక్తులు, ఈ గ్రంథాల్లో ఉండేది చదివి మేము చెప్పేటప్పుడు దేశద్రోహులమా? ఇది ఎక్కడి న్యాయం? ఈ స్టోరీలో వెళ్ళేక ముందుగా చూడండి, చూసేటప్పుడు మహాభారతంలో వచ్చేటువంటి భీష్ముడు వ్యాసుని యొక్క సహోదరుడు. ఇది ఎలా ఇతను సహోదరుడు అనేసి మనం రాబోతున్న మరికొన్ని వీడియోలలో ఆ విషయం గురించి మాట్లాడదాము. ఈరోజు మన వీడియోలో వ్యాసుని యొక్క తల్లి జన్మ న్యాయమైనదేనా అనేసి మనము చూద్దాము. చూసేటప్పుడు చూడండి, శ్రీదేవి భాగవతం 2వ స్కందము పేజీ నంబర్ 65లో వ్యాస జన్మము, పేజీ నంబర్ 65, 66లో ఈ విషయం రాయబడి ఉంటుంది. చూసేటప్పుడు ఇక్కడ పూర్వకాలంలో ఉపరిచవసుడు అని ఒక రాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యసంగరుడు, చేది దేశాన్ని పాలిస్తుండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో ఉపరి సంచరిస్తుండేవాడు. అందుకని అతడికి ఉపరిచ వసువు అనే పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు గిరిక, చాలా అందగత్తె. వారికి 5 కుమారులు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు. ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ ఉపరిచ వసువు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఇతను పరమ ధార్మికుడంట, సత్యసంగతుడు. ఇతనికి విమానం గని బహుకరించిండంట ఇంద్రుడు. ఇతని గురించి చూసేటప్పుడు ఇతనికి అందమైన భార్య ఉందంట, ఆమె పేరు గిరిక. 5 మంది కొడుకులు ఉండరు, ఎవరి రాజ్యాన్ని వాళ్ళు పాలిస్తూ ఉండరు. ఇక్కడ చూసేటప్పుడు ఒకనాడు ఋతుస్నాత అయిన గిరికాదేవి తన వాంఛను భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి, అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణ అవసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు. మనస్సంతా గిరికా సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్ఖలనం అయ్యింది. వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఇతని భార్య జతలో సంగమించే సమయానికి కరెక్ట్గా తండ్రి వచ్చి ఒక మాట చెప్తాను. తండ్రి మాటకి విధేయుడయ్యి ఈ రాజు ఏం చేస్తాడంటే అడవికి వేటాడేదానికి బయలుదేరతాడు. అక్కడ బయలుదేరతానే ఆమె గుర్తుకొచ్చి ఇతనికి ఏం జరిగిందంటే రేతస్ఖలనం అయిందంట. దాన్ని ఎందుకు వృధా చేసేదని మర్రి ఆకులతో దాన్ని ఒక పొట్లం కట్టి ఒక పెంపుడు డేగకి ఏం చేస్తాడంటే దాన్ని ఎత్తుకొని పోయి ఇచ్చి వాళ్ళ భార్యకి అంటే గిరికాకి ఇమని చెప్తా ఉండు. ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇచ్చిరమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కున కరుచుకుని ఆకాశంలోకి బాణంలా గూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది. వెంటబడింది, ముక్కుతో పొడిచింది, కాళ్ళతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండిటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంరంభంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది.
డేగలు రెండు ఎటువి అటు వెళ్ళిపోయాయి. ఆ రాజు యొక్క వీర్యాన్ని తీసుకువెళ్తున్నటువంటి డేగకి మరో డేగ అడ్డుపడి అవి రెండు జగడమాడి ఆ వీర్యం పొట్లంలో ఉన్నటువంటి వీర్యం ఏమవుద్దంటే యమునా నదిలో పడిపోద్ది. పడిపోయిన తర్వాత ఏం జరిగిందని చూసేటప్పుడు చూడండి, ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలతో నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేలి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుణ్ణి చూసింది. ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకులాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా, హత్తేరి నువ్వు చేపవైపో అని శపించాడు. రాజు యొక్క వీర్యము ఆ యమునా నది తీరంలో పడే సమయానికి అదే సమయానికి కరెక్ట్గా ఒక బ్రాహ్మణుడాడ సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. అతన్ని ఆట పట్టించాలని ఒక అప్సరస ఏం చేస్తుందంటే మునుగు ఈతతో వచ్చి అతని పంచినో చెడ్డీనో లాగేసింది. దీనికి కోపపడి అతను ఏం చేసిండంటే ఆ అప్సరసని నువ్వు చేపవైపో అని శపిస్తానే ఆమె చేప అయిపోయింది. తర్వాత ఏం జరిగిందని చూసేటప్పుడు చూడండి, అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతున్న ఆకుపొట్లం కంటబడింది. ఒక్క ఉదుటిన వెళ్ళి అందులో ఉన్న వసు వీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయ్యింది. నెలలు నిండినాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకువెళ్ళి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు, ఒక ఆడ ఒక మగ. దీవరుడు పల్లెవాడు బిత్తరపోయాడు. పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువు దాశరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళీ అని నామకరణం చేశాడు. 2 పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళీ రంగుకి నలుపే కాని అందంతో అప్సరస. మత్స్య గర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యోదరి అని వాళ్ళంతా, చేపల కంపు కనుక మత్స్యగంధి అని ఇరుగు పొరుగు వారు అమ్మలక్కలు పిలువడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. ఈ మత్స్యగంధి అని ఎవరైతే ఉన్నారో ఈమె వ్యాసుని యొక్క తల్లి. ఈమెకి తర్వాత పేరుగాని చేంజ్ అవుద్ది. ఈ వీడియోలో మీరు సరిగా గమనించినట్లయితే చేప కడుపులో ఒక వీర్యం పోయి పిల్లలు పుట్టగలరా? రెండోదిగా కానీ చూస్తే ఈ యొక్క చేప కడుపులో నుంచి 2 బిడ్డలు బయటకు వస్తారు. అయితే ఒక ఆమె మీద మాత్రమే చేపల కంపు ఉంటుందంట. మరి వీళ్ళ యొక్క గ్రంథాల్లో దారుణంగా రాసుకొని ఉండరు. ఏమనంటే ఇరుగు పొరుగు వారంతా అమ్మలక్కలు మాట్లాడుతూ ఉన్నారంట. ఎవరినంటే వ్యాసుని యొక్క తల్లిని. ఇది ఎంతవరకు సరిగా ఉంది? ఒక రాజు యొక్క వీర్యము అది డేగలు తీసుకొని పోవడం ఏంది? ఆ ఒక్క వీర్యము యమునా నదిలో పడిపోవడం ఏంది? పడిపోయినటువంటి వీర్యాన్ని ఒక చేప వచ్చి మింగడం ఏంది? మింగిన తర్వాత దాని కడుపులో 2 బిడ్డలు పుట్టడం ఏంది? ఇది అంతా ఒక నిజంగా జరిగినటువంటి కార్యమేనా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో గురించి మీరేమైనా మా దగ్గర చెప్పాలనుకుంటే కమెంట్ ద్వారా మాకు తెలపండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకి నడవాలనే ఈ యొక్క వీడియో చేసి అప్లోడ్ చేసి ఉన్నాము. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.